నమస్తే అండి. జూన్ 30 రోజైతే మా అమ్మాయి బర్త్‌డే అండి. అందుకొరకు ఈరోజు షాప్‌కి అమ్మాయి నేను పోయి అయితే ఈ డ్రెస్ అయితే సెలెక్ట్ చేసుకొని తీసుకొనొచ్చామండి. డ్రెస్‌కైతే 500 రూపీస్ పడింది. మెరూన్ కలర్ దాని మీద ఇలా గోల్డ్ కలర్‌తో ఇలా పువ్వులనేటివి అయితే వచ్చాయి. ఈ డిజైన్ అయితే వచ్చిందండి గోల్డ్ షైనింగ్‌తో. టాప్ అయితే ఇలా వచ్చింది ఫ్రెండ్స్. ఇంకోటి ఈ చున్నీ అయితే ఇలా మెరూన్ అండ్ వైట్ ఇలా వచ్చిందండి. చున్నీ కొంచెం పల్చగానే ఉంది. ఇలా వచ్చిందండి చున్నీ అయితే. ఇక ప్యాంట్ అయితే ఇలా వచ్చిందండి. మెరూన్ కలర్ ఇట్లా గోల్డ్ కలర్. ఇది మొత్తం సెట్‌కి కలిపి 500 పడిందండి. డ్రెస్ మొత్తం కలిపి. డ్రెస్ ఎలా ఉంది ఫ్రెండ్స్? ఇది మా అమ్మాయి సెలెక్ట్ చేసుకుందండి. నాదేం లేదు. ఆమెకు నచ్చిందే తీసుకున్నది. ఇంకొకటి వీటితోని 2 ప్యాంట్లు అయితే తీసుకుందండి. ఒకటి బ్లాక్, ఒకటి వైట్. ఎందుకంటే సివిల్ డ్రెస్ ఉన్న రోజు టాప్స్ మీదకి కావాలని ఒక బ్లాక్, ఒకటి వైట్ 2 ప్యాంట్లు అయితే తీసుకున్నది. ఇవి 100 రూపీస్కి ఒకటి పడ్డదండి. ఇలా ఉందండి. కొంచెం షైనింగ్గా ఉంది ఈ ప్యాంట్ అయితే. ఈ పిల్ల పీటీ మేడం లెగ్గిన్స్ అలో చేస్తలేదట అండి. సివిల్ డ్రెస్ ఉన్న రోజు లెగ్గిన్స్ వేసుకురావద్దని చెప్తుందట. అందుకే ఇలా కొంచెం లూజ్ ప్యాంట్లు అనేటివి తీసుకున్నది. ఇది ఒకటైతే స్కూళ్ళలో మంచి పద్ధతి పెట్టారండి. లెగ్గిన్స్ వేసుకోవద్దని, చున్నీస్ లేనిది స్కూల్కి రావద్దని ఒకటైతే వీళ్ళ స్కూల్లో పెట్టారండి. గవర్నమెంట్ స్కూల్లో చదువుతుంది కానీ బాగా స్ట్రిక్ట్ అండి వీళ్ళ స్కూల్ అయితే. అన్నీ కరెక్ట్గా ఉంటాయి. కరెక్ట్గా స్టడీ కూడా బాగుంటుందండి. మంచిగా చెప్తారు. ఇంకొకటి ఈ వైట్ చున్నీ అయితే తీసుకున్నాను. మరి ఎలా ఉంది ఫ్రెండ్స్? మా అమ్మాయి బర్త్డే డ్రెస్ నచ్చిందా?